సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం గైస్. ఏంటి అంటే కోర్సు అంటే ఎక్కడో కోర్స్ నేర్చుకుంటారు అండ్ ఇంకెక్కడో కోర్సు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే రెజ్యూమ్ ఏం చెప్పలేదు, లేకపోతే రెజ్యూమ్ లో ఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలో చెప్పలేదు. దానికి సంబంధించి ఈ ఇష్యూ ప్రజెంట్ చాలా మంది కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న అతిపెద్ద ఇష్యూ ఇది. దాని గురించి ఒక సొల్యూషన్ తో మనం వచ్చాం. ఏంటి అంటే మనము కొన్ని డొమైన్స్ లో మనం సపోర్ట్ చేయగలుగుతున్నాము, దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు అంటే టాప్ డొమైన్స్ ఇవి, దానికి సంబంధించి మీకు అప్డేట్ చేస్తున్నాను. ఏంటి అంటే ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్, దాంతో పాటు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఎలా చేయాలి, ఈ 3 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే డమ్మీ ప్రాజెక్టులు పెడతా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అవుతా ఉంది, అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోవడానికి కూడా ఇదే మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారో మీరు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ టు ద ఇంటర్వ్యూయర్, ఒక ఇంటర్వ్యూలో మీరు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు, ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి టూల్స్ పెట్టారో ఆ ప్రాజెక్ట్ గురించి మినిమం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది చాలా చాలా కష్టం అయిపోతుంది. అండ్ చాలా మంది నేను అంటే ఒక సివైసి ఇక్కడ సివైసి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ లో చేస్తేనే మేము ప్రాజెక్ట్ ఇస్తారా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, ఎక్స్పీరియన్స్ ఎలా మేనేజ్ చేయాలో చెప్తారా అంటే నో, యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కోర్స్ ఎక్కడైనా చేయండి పర్వాలేదు. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న పెద్ద ఇష్యూ ఇది. ఏంటి అంటే ప్రాజెక్ట్ అనేది డమ్మీ ప్రాజెక్ట్ పెడుతున్నారు, ఆ డమ్మీ ప్రాజెక్ట్ వల్ల ఏంటి అంటే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయలేకపోతున్నారు అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇవ్వలేకపోతున్నారు. దానికి సంబంధించి మనకు సొల్యూషన్ తో వచ్చాము. ఏంటి, దేని మీద ఇస్తున్నాము? సేల్స్ ఫోర్స్ మీద ఇస్తున్నాము. సేల్స్ ఫోర్స్ మీద ఏమి ఇస్తున్నాము? ఓన్లీ అడ్మిన్ మీద ఇస్తున్నారా, ఓన్లీ డెవలపర్ మీద ఇస్తున్నారా అంటే అడ్మిన్ మీద, డెవలపర్ మీద ఎక్కువగా ప్రాజెక్టులు అనేవి ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు దాని మీద అంటే బేసిక్స్ ఆఫ్ లైట్నింగ్, ఎల్డబ్ల్యూసి బేసిక్స్ మనం తెలుసుకున్నా సరిపోతుంది. బట్ అడ్మిన్, డెవలపర్ మీద ఖచ్చితంగా రియల్ టైం సినారియో బేస్ లో మనం ప్రాజెక్ట్ అనేది చేసి ఉండాలి, ఆ ప్రాజెక్ట్ మనం పెట్టుకోగలి ఉండాలి. ఈ సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ అంటే అడ్మిన్ కి సంబంధించిన ప్రాజెక్టు, దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ అడ్మిన్ లో ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే ఎలా మేనేజ్ చేయాలి, దీనికి సంబంధించిన 1 సెషన్ ఉంటుందండి. కంప్లీట్లీ 1-to-1 సెషన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 12,500 అయితే అవుతుంది. ఎందుకు అంటే 12,500 అనేది ఆ 1-to-1 పర్సన్ తీసుకుని 3 to 4 days తనకి ఫుల్ గా ట్రైన్ చేయాలి. అండ్ దాంట్లో ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి? రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, రెజ్యూమ్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. ఇవేంటి అంటే 4 to 5 క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఏంటి అంటే ఎందుకు ఇంత కాస్ట్ 4 to 5 క్లాసెస్ అయినా కానీ అంటే 1-to-1 ఉంటుంది. ఆయనకి క్లియర్ గా ఏంటి అంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో మనం దీంట్లో ఈ పార్ట్ లో భాగంగా చెప్తాము. ఏమేమి వస్తుంది? ఒక సేల్స్ ఫోర్స్ లోనే చేస్తున్నారా అండ్ వై డోంట్ యూ గివ్ టు అదర్ అంటే డెఫినెట్లీ వీఆర్ ప్రొవైడింగ్ అదర్ డొమైన్స్ ఆల్సో, విచ్ ఈజ్ డెల్ భూమిలో కూడా మనం ఇస్తా ఉన్నామండి, రైట్? డెల్ భూమి. అండ్ తర్వాత చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో ఏమేమి చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో ఏడబ్ల్యూఎస్ మీద, టెరాఫామ్ మీద, రైట్? తర్వాత వచ్చేసి కుబర్నెటిస్, తర్వాత వచ్చేసి CI/CD పైప్ లైన్స్ మీద, తర్వాత వచ్చేసి డిప్లాయింగ్ అప్లికేషన్ యూజింగ్ కుబర్నెటిస్ మీద, జెన్కిన్స్ రిమోట్ ప్రాజెక్ట్స్ మీద, వీటన్నిటి మీద కూడా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ సంబంధించిన ప్రాజెక్టు, దాని ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పీరియన్స్ పెడితే ఎలా మేనేజ్ చేయాలి అండ్ కెరీర్ గ్యాప్ ని బట్టి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ అనేవి 1-to-1 ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవతల ఒక పర్సన్ 1-to-1 ఉంటుంది, మోస్ట్లీ 1.5 or 2 hours ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ కూడా యూనిక్ ప్రాజెక్ట్స్, ప్రతి ఒక్కరు కిచెన్ ప్రాజెక్ట్స్ మాక్సిమం 20 to 25 పీపుల్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటాము. ఎందుకంటే రియల్ టైం కంపెనీలో ఉండే ప్రాజెక్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఇది ఏంటి అంటే 20 to 25 తర్వాత అంటే వేరే ప్రాజెక్ట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ అనేది అంటే సేమ్ ప్రాజెక్ట్ మనం యూజ్ చేయాలా అంటే ఇక్కడ ఏంటి అంటే ర్యాండమ్ గా ఇస్తాం. ఒకటే ప్రాజెక్ట్ కంటిన్యూస్ గా 25 మెంబర్స్ కాదు, ఓవరాల్ త్రూ అవుట్ 6 months లో ఆ 20 ప్రాజెక్ట్స్ 20 మెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ అదే ప్రాజెక్ట్ పెట్టుకున్నారు అన్నట్టు కాకుండా ఇక్కడ ప్రాజెక్ట్ యూనిక్ ప్రాజెక్ట్స్, దానికి సంబంధించిన యూనిక్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, క్లయింట్స్, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి పెట్టుకున్నాం. కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అండ్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ విల్ ప్రొవైడ్ ఫర్ జావా ఆల్సో, పైథాన్ కి, తర్వాత వచ్చేసి పవర్ బిఐ మీద చాలా మంది అడుగుతా ఉన్నారు ప్రాజెక్ట్స్. పవర్ బిఐ మీద, MSBI మీద, తర్వాత స్నోఫ్లేక్ మీద కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్స్ వీటన్ని టెస్టింగ్ మీద కూడా
టెస్టింగ్ లో జావా సెలీనియం మాన్యువల్ మీద, జావా సెలీనియం మీద, ఆటోమేషన్ మీద, వీటన్నిటి మీద ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అండ్ వెరీ ఇనిషియేటివ్, గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఈ విధంగా ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఎక్కడ మనకి ల్యాగ్ ఏర్పడుతుందో అక్కడ డెఫినెట్లీ CYC ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను, నేను కానీ ఈ CYC ఎలా ఆలోచిస్తుంది అంటే ఎక్కడ కరెక్ట్ గా గ్యాప్ ఉంది, ఎక్కడ మనము అంటే ఇన్స్టిట్యూట్లు అందరూ ఒకలా ఉంటారు. డెఫినెట్లీ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రాజెక్టు దీంట్లో ప్రాఫిట్ ఎక్కువ లేకపోయినా కానీ చాలా మందికి ఈ ప్రోగ్రామ్ వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. కెరియర్ గ్యాప్ వాళ్ళు దీనికి సంబంధించి ఎవరైతే ప్రాజెక్టు లేని వాళ్ళు ప్రాజెక్టు ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ తెలియాలి దానికి సంబంధించి, ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత కెరియర్ గ్యాప్ ఉంటే మనం ఏ విధంగా రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి, ఈ ఆల్ దీస్ థింగ్స్ 1-to-1 అనే సెషన్ అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ గా ఒక 10 మంది, 5 మంది, 20 మంది, 50 మంది అట్లా ఉండదండి, ఓన్లీ 1-to-1. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ట్రైనింగ్, 1-to-1 ప్రాజెక్ట్ ట్రైనింగ్. సో ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి 1-to-1 ప్రాజెక్ట్ ట్రైనింగ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో డెఫినెట్లీ రెఫర్ చేయండి. చాలా కష్టం మీద చాలా మనం ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ కంపెనీస్ తో మాట్లాడి గ్యాదర్ చేసి పెట్టున్నాము. అండ్ డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ అందరికీ చాలా ఉపయోగకరం. ఇది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాసెస్ అనేది చాలా 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 ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది 100%. థ్యాంక్ యూ. This is Raj signing off. CYC Guidance Private Limited, one stop solution for all the benefits. Thank you.